పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని 10 మంది ముందు నన్ను అల్లరిపాలు చేస్తున్నాడు అని అంటోంది అనిత. ఎక్కడికెళ్ళినా సరే నా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మేడం, నేను మా ఆయన 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. 1 నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు మేడం. అసలు అది ఎంత కాలం అంటున్నా, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలే. 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు, మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరువు పోద్ది. మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. పెళ్ళేటప్పుడు నీకు 15 అతనికి 17. ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఇద్దరు పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో హ్యాపీగా. వాళ్ళకు అట్లుంది, నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం. ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందల ఆడామెతో ఉన్నాడు మేడం. వారిని ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం, రోజు కొట్టడం. ఆయన నాకు ఒకసారి చాలా గలీజ్ బూతులు తిట్టిండు మేడం. అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదమ్మా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే నేను అర్థం కాలే మేడం. ఆ టైంలో నేను అలా చేసేసుకున్నా. మోసం చేశాడు కానీ నీ పిల్లలు నిన్ను మోసం చేయలే కదమ్మా. దేవుని దేవల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చాను మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే, అలా ఫెయిల్ అయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా. అదే టైట్ అయిపోయింది, నాకు తెలియలే మేడం. అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్ తో ఇలా చుట్టాను. మా బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. బాబే నాకు లేకుండా పోతున్నాను. వేరే రూట్ లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు. వాళ్ళు దొంగతనాలా? అన్ని ఉన్నాయి, పెద్ద గలీజ్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, మేడం అనిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలో అడిగి తెలుసుకుందాం. అనిత గారు రండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేడం, నేను మియాపూర్ నుంచి వస్తున్నాను. మియాపూర్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ కీపింగ్ గా పనిచేస్తాను. హౌస్ కీపింగ్ గా హౌస్ కీపింగ్ గా వర్క్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిందా మీకు? అయింది మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. మీ లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ చేసి మా నాన్న వాళ్ళు ఒప్పించి పెళ్లి చేశారు. ఓహో, లవ్ చేశారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు? పిల్లలు ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. ఎంత వయసు ఉండొచ్చు? బాబేమో 11 సంవత్సరాలు, పాప ఏమో 9 సంవత్సరాలు. ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడికి ఏ కారణంతో వచ్చారు మీరు? మేడం, నేను మా ఆయన బాగానే ఉన్నాం మేడం. ఓకే. 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. అయితే ఇంట్లో రిలేటివ్స్ అని మేము సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము, పెద్ద మనిషి మాట్లాడి. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. 1 నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు. మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మేడం, మా నాన్నకు అంతకుముందు మేము మియాపూర్లో ఉండేవాళ్ళం మేడం. మా నాన్నకు యాక్సిడెంట్ అయిందని ఇక్కడ బాగాలేదనేసి మా బాబాయ్ వాళ్ళు మా నాన్నకు అటు తీసుకెళ్లారు హైత్నగర్లో. ఓకే. హైత్నగర్లో పరిచయం వాళ్ళ చిన్నమ్మ ఇంట్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం మేడం. ఆమె తరపు నుంచి. మ్యారేజ్ కి ఎంత కాలం క్రితం? ఎన్ని సంవత్సరాల క్రితం? సంవత్సరాలు ఏం కాలేదు మేడం. ఆయనేమో చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి బ్లేమ్ చేసే వల్ల మా నాన్నకి తెలిసింది, మీ అమ్మాయి అలా లవ్ చేస్తుందంట కదా అని. అసలు లవ్ చేయకుండానే టమ్కేయడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, మేమిద్దరం లవర్స్ చేసేసాడు. నేను అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ స్కూల్. ఏ వయసులో పెళ్ళైంది మీకు? నాకు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది. లవ్ అమ్మా? ప్రేమ ఏం లేకుండే సార్ అప్పుడు.
అలా ఇంకా అతను పబ్లిసిటీ అలా చేశాడని ఇంకో నేను కూడా ప్రేమించానని చెప్పేసి ఇప్పుడు నా జీవితం అంతే కదా అనేసి ఆయనతో చేసి ఏంటి 15 ఏళ్ళకి అంటే ఇప్పుడు మా దాంట్లో ఎట్లుంటది మేడం అదేలేండి. అలా అనేసి అదే అసలు అది ఎంత కాలం అంటున్నా, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలు 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు, మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరువు పోద్ది. ఒప్పుకోలే మేడం, మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. మా అమ్మాయికి ఇక్కడ మియాపూర్లో తెచ్చి వదిలిపెట్టేద్దామని అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసినా కానీ ఆయన వదలలే నన్ను. ఆటో వేసుకొని వచ్చి నువ్వే కావాలి, నువ్వు లేకుంటే చనిపోతా, అది ఇది అని చాలా అన్నాడు. అప్పుడు ఏం చేసేవాడు మీ ఆయన? ఆటో నడిపించేవాడు. ఆటో నడిపించేవాడు. ఇప్పుడు ఎంత అతని వయసు? ఇప్పుడు సారి ఉంటది 28-29 వరకు. నీదెంతమ్మా? నాది ఇప్పుడు 25 ఉంటుంది సార్. అతనికి 17 అప్పుడు పెళ్లి అయినప్పుడు 17 ఉండే 18 సంవత్సరాలు ఉండే 17-18 సంవత్సరాలు ఆయన. ఇద్దరు పసిపిల్లలకు పెళ్లి చేస్తారా? ఆటో ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఆటో నడిపేవాడు మేడం. నువ్వు ఏజ్ తేడాలు చెప్తున్నావు కానీ లేదు మేడం. ఏజ్లు కరెక్టేనమ్మా. పెళ్ళేటప్పుడు నీకు 15 అతనికి 17. సిటీలో పోలీసులు పట్టుకుంటారు ఆటో నడిపితే. చదువుకున్నావా? 10th కంప్లీట్ అయిందా? కాలేదు మేడం. ఎంతవరకు చదువుకున్నావు? 8th వరకే. మరి మైనర్ పిల్లోడు ఆటో నడుపుతున్నాడా? అప్పుడు ఆటో నడిపేవాడు. మైనర్లు పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షం. పెళ్లిళ్ళేవో అయిపోతున్నాయి, మరి డ్రైవింగ్ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితమే నాశనం. డ్రైవింగ్ చేస్తే అందరూ పోతారు కదా. ఇట్లా బ్లేమ్ చేస్తుండు కదా, రేపటి రోజు పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది అనేసి మా నాన్న అందరికి పిలిచి పెద్దవాళ్ళకి మళ్ళీ వీళ్ళు దగ్గరుండి భవిష్యత్తు పాడు చేశాడా? దగ్గరుండి భవిష్యత్తు పాడు చేసిన మేడం. మా నాన్న అసలు ఒప్పుకోలే, పెళ్లికి అసలు ఒప్పుకోలే. కానీ ఆయననే మా నాన్న ఎంబడి తిరిగి నువ్వు ఎక్కడున్నా నేను ఇచ్చేసేసా అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే లోపల వేసేవాళ్ళు. ఇచ్చారు కానీ వీడు ముండోళ్ళలాగా ఉన్నాడు. రేపటి రోజు పాప భవిష్యత్తు పాడైపోతుందేమో, మీరు ఆలోచించి మీరు మీ కదా చూడండి అని చెప్పారు మేడం. అప్పుడు నీకు అంటే కొద్దిగైనా పెళ్ళైనటువంటి కొత్తలో కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు తర్వాత నచ్చాడు. ఎంతకాలం నచ్చాడు? నచ్చాడు మేడం. అప్పుడు ఎంతకాలం నచ్చాడమ్మా నీకు? అంటే పద్ధతి ఎంతకాలం? అంటే ఇప్పుడు అందరూ బ్లేమ్ చేసిన తర్వాత మాట్లాడుకొని వచ్చి నాతో మాట్లాడి సార్ ఇప్పుడు అవన్నీ చెప్పింది కదా. 6 సంవత్సరాల వరకు పద్ధతి కరెక్ట్ గానే ఉంది. బాగానే ఉన్నాం సార్. 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. మాకు మా నాన్న ఇక్కడ ఫ్లాట్ ఇచ్చిండు, ఇక్కడ తోలుకొచ్చి మంచిగానే బాగానే సాగుతుంది మేడం. అది మియాపూర్లో మధ్యలో ఒక అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఆ సంబంధం మా వాళ్ళు కూడా భయపెట్టించారు. అప్పుడు అమ్మాయి ఎలా పరిచయం? మా రిలేటివ్స్ లోనే పరిచయం అయ్యింది మేడం. మా రిలేషన్ లో పరిచయం అయ్యారు. అయితే మా వాళ్ళు భయపెట్టించి అమ్మాయి ఆమెకు కొంచెం ఎక్కువ ఏజ్ పెళ్లి చేసేసారు. ఈయన కూడా మానేసుకుండు మేడం. తర్వాత ఒక సంవత్సరం. ఎంతకాలం పరిచయం? ఎలా కనిపెట్టారు మీరు? 6 నెలలకే కనిపెట్టుకున్నా మేడం. 6 నెలలకే కనిపెట్టేసా. ఎట్లా అంటే ఆయన నాతో సరిగా ఉండకపోవడము, డ్యూటీలు లేకపోయినా డ్యూటీ ఉందని బయటికి వెళ్ళడము, అలా జరిగింది. అప్పటికి బాబు పాప నీకు ఆల్రెడీ? బాబు పాప మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.